హాయ్ గైస్, నేను మీ ప్రియను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటంటే చూస్తున్నారు కదా, నా ముంగట అయితే ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది గైస్. ఇలా ఉంటే ఇవి మనం కట్ చేసి సపరేట్ చేసుకోవచ్చు కదా. మా వాళ్ళు అట్లా కాదు, మా కొలీగ్స్ ఏం చేస్తారంటే చూస్తున్నారు కదా, ఇది డైరెక్ట్గా వాళ్ళే ఇట్లా ప్యాక్ అనేది ఓపెన్ చేసి 5 ప్యాక్స్ ఉంటాయి. 5 ప్యాక్లో సింగిల్ ఏ పేషెంట్కి 1 రాస్తే 1 ఇట్లా తీసి ఇవ్వాలి. ఇది తీసి ఇచ్చేంత టైం చాలా టైం వేస్ట్ కదా. సో నేనేం చేస్తా అంటే ఇవన్నీ సింగిల్ కట్ అయితే చేసుకుంటా. ఎలా కట్ చేసుకుంటా మీకైతే చూపిస్తాను, చూసేయండి. అయితే ఇంజెక్షన్ బాక్స్లో ఉన్న ఇంజెక్షన్స్ అన్నీ అయితే ఇట్లా అవన్నీ అయితే బయట పెట్టుకుంటాను నా సిస్టమ్ దగ్గర. నేను వర్క్ చేయాలంటే చిన్నవి అయితే సిస్టమ్ దగ్గరే అన్నీ చేసేసుకుంటాను. ఇప్పుడు సిస్టమ్ దగ్గర ఇట్లా పెట్టుకున్న తర్వాత సీజరింగ్ తీసుకుంటాను. సీజరింగ్ తీసుకొని ఒక్కొక్కటి ఎలా కట్ చేస్తానో చూసేయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎట్లా ఫస్ట్ అయితే నేను ప్యాక్ని మంచిగా కట్ చేసుకుంటా. బాక్స్ నాకు మంచిగా ఉండాలి, అంటే పేషెంట్ వచ్చిన ఎంబడి మనం ఇట్లా చెప్పంగానే తీసి ఇచ్చేసేటట్టు ఉండాలి. మళ్ళా బాక్స్ దగ్గర వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి ఇది ఇంట్లో ఓపెన్ చేసి ఇచ్చే వరకు టైం అయిపోతుంది. అక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనం అంత ఈజీగా ఇవ్వలేము. సో నేనైతే నాకు ఈజీగా కంఫర్ట్గా ఉండేటట్టు ఇలా చూస్తాను, సింగిల్ కట్ అయితే చేసుకుంటాను. చూసారుగా, ఇట్లా సింగిల్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను. ఇట్లా 5 ప్యాక్లో నేనైతే సింగిల్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫార్మసీస్ అంటే చిన్న పని కాదు, చాలా వర్క్ ఉంటుంది గాయస్. మీరు ఎవరికైనా ఫార్మసీ గురించి తెలుసుకోవాలి, ఏదైనా విషయాలు కావాలంటే నాకైతే డిఎం చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇలా నేనైతే కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఈజీగా అవుతుంది కాబట్టి. సో నేను ఏదైనా పని చేసేటప్పుడు క్విక్ చేసేయాలి మనం, అందుకనేసి నేనైతే ఈ ప్రాసెస్ అయితే మెయింటైన్ చేస్తాను. ఇంకా 2-3 బాక్సెస్ అట్లానే పెట్టేశారు మా ఫ్రెండ్స్, అంటే మా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో నేనైతే ఆ బాక్స్ మొత్తం కొన్ని ఇట్లా కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.